అరే ఎంతసేపు రా పొద్దున రామన్నావు ఇప్పటిదానికి ఇప్పుడు వస్తావురా నువ్వు? వాళ్ళు వీళ్ళు పోద్దారా ఊళ్ళే పెళ్లి కొడుకలు వచ్చింది అంతేరా. రే దండలయ్యి సమానేదిరా. అన్ని మా పిల్లే పట్టుకొస్తా అన్నదిరా. అదృష్టవంతునిరా నువ్వు ఎంతైనా. అట్లుంటది మా పిల్లతో. వీని పెళ్లి నా సాగుకు వచ్చినట్టున్నా ఎవరైనా చూస్తే నన్ను ఏమన్నా అంటారు. ఇంకా రాలేదు, అది వీడు చేసుకుంటాడు, అది చేసుకోవడం ఇవ్వాలా. కూర్చోరా కూర్చుంటా కూర్చుంటా. ఏమైంది? అరే ఒకసారి ఫోన్ చేయరా. ఫోన్ చేసిన వస్తానా? ఒకసారి చెయ్యి. అరే కూర్చో. చెయ్యి చెయ్యి ఫోన్ చేయి. చేతగా కూర్చో, అంత టెన్షన్ పడకురా. ఇంకైతే ఎత్తట్లేదా? మరి వస్తుందా? తయారైతే వస్తున్నది. ఏమోరా నాకు డౌటేరా. వస్తుందిరా, టెన్షన్ పడకు. ఇంకా వస్తుందా? ఇంతసేపు అయితే నన్ను 6 గంటలకు రమ్మన్నాడు, ఇంకా రాలేదు. అయ్యగారు కూడా పోయేటట్టే ఉన్నాడు. లేట్ అయ్యేటట్టు వస్తుందా? వీడు చూస్తున్నా, వీడు కూర్చున్నాడు, ఇంకా రాలే. రే ఒకసారి ఫోన్ చేయి. వస్తుందా రాదా? అయ్యగారు కూడా పోయేటట్టున్నాడు. ఒకసారి ఫోన్ చేయి. నీకేమున్నది రా, వాడు చూస్తే నన్ను ఏం లేదు, నువ్వు ఎత్తుకొని పోతావు, నన్ను మామూలు ఎత్తారు ఇంటికి వచ్చి. వాడు చూస్తే ఫోన్ చేయి, ఫోన్ చేయి. నువ్వు లాస్ట్ రా, నువ్వు ఫోన్ చేయి. ఇప్పుడు వస్తా అంటే వస్తుంది, లేకపోతే లేదు, మేము పోతా ఇంటికి. అరే ఎందుకు టెన్షన్ పడతానవరా? వస్తా తీరా, కొంచెం బాగు. సరేదని చేస్తా, ఇక ఏడోకు. అమ్మయ్యా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. వస్తుంది, ఇక వస్తాను. స్విచ్ ఆఫా? అయిపోయింది, నా బతుక అయిపోయింది, అయిపోయింది. ఏమోరా నాయన, స్విచ్ ఆఫ్ వస్తుందిరా. వస్తా అని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికాడ పెట్టి వస్తా అని చెప్పి నా బతుక అయిపోయింది. అందరు చూసి నేను తీసుకొస్తా అంటారే, నా బతుక అయిపోయింది. చెప్పింది నువ్వు ఇక్కడ కూర్చొని నీకు చెప్తావు. అరే ఇది ఇంకేనారా? నేను ఏమైనా సెల్ తెచ్చుకున్నారా? ఈ సెల్ నుంచి ఫోన్ చేస్తాను. ఆమె కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంటికాడ పెట్టి వస్తాను. దీనికి గిట్లా అంటే రోజు పొద్దుగాల కాలేజ్ కాడ ఈ టైంకి వస్తా అని చెప్పి ఆ కాలేజ్ కాడికి పోయి ఎక్కించుకొని వచ్చి ఇలా కూర్చున్నాయి. పొద్దు నుంచి టైం సాయంత్రం దాకా టెన్షన్ పడకు వస్తుంది అని. వాళ్ళ దోస్త్ కన్నా ఫోన్ చేయరాదు? టెన్షన్ పడకురా, టెన్షన్ పడకుండా టెన్షన్ పడకు. అరే ఈ ఎండలో ఏం చెప్తావు రా? ఈ మిట్ట మధ్యాహ్నం చెప్తావురా నువ్వు? టైం వస్తాను. ఏమొస్తుందిరా? ఈ మిట్ట మధ్యాహ్నం కూడా పెళ్లి చేస్తారా? ఏం మనిషిరా, ఫోన్ చేసుకొని రమ్మన్నావా? వాళ్ళ ఇంట్లో ఇట్లా తెలిసింది కావచ్చు, ఇప్పుడు ఏం పెళ్లి చేసుకుని తర్వాత చూసుకుందా. రారా నీ ఏమన్నా 6 గంటలకు రమ్మన్నావు, 8 గంటలకు నువ్వు వచ్చినావు, ఈ ఒక్కటి అవుతుంది ఇప్పటిదాకా. పోదాం దా, ఇక మన వాళ్ళ ఇంట్లో గిట్ట తెలిసింది కావచ్చు, రేపు వచ్చి చేసుకుందా. రేపు మంచి రోజు వేద్దా, ఎవరితో మాట్లాడతాను దా. నేను గిత్త కూడా ఒక్కలేదు ఉంటే చూడా, వాళ్ళ ఇంట్లో గిట్ట తెలిసింది కావచ్చు, అందుకే లేట్ అయింది. అర్థం చేసుకోవేంద్రా నువ్వు? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిద్దాం. మరి పాగట్లా ఇంటికి వెళ్ళిపోయి చూసొద్దాం, మరి ఏమన్నా అయిందా, తెలిసిందా లేదా చూసుకొని వద్దంతా. ఆలోచించవారా అట్లా కూడా? లేట్ అయితే అంతా ఏం మనిషి రాని వచ్చేటప్పుడు 6 గంటలకు నడిపించినావు, మళ్ళా ఇప్పుడు గట్రా నడిపిస్తాను. నువ్వు ఏం మనిషిరా? బండి ఉన్నది నన్ను గుద్దలో నడిపిస్తాను ఏంద్రా? అరే ఆ బండి మనది కాదురా, దాన్ని దెంకొచ్చిండ్రా. బండి రోడ్డు మీద పట్టుకొని వచ్చిన. ఇంకా 4 బండ్లు పెట్టుకొని బండి దెంగొస్తావురా నువ్వు? అరే బండి వేసుకొని వస్తే తెలియదు అరే ఇక్కడికి వచ్చినావు అని. అందుకే వాడికి ఫోన్ చేసి అరే మా ఇంటికి పోయి మా ఆయన పైసలు అడుకోరా అంటే వాడు వచ్చి వాడికి ఎంత అర్జెంట్ ఉన్నది ఆ బండి పట్టుకొని పోయాడు. ఎంత గుద్దబలిసిన అయితే బండ్లు దెంగొస్తావురా నువ్వు? 10-20 ఎకరాలు మొత్తం బండ్లు దెంగి వచ్చే పాపదిగానే అవుతా రోజు. అరే మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయేది ఉన్నది కదా, రారా? రాను బండి తెస్తావా లేదా? గంతే, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి రావాలి. దారా కొంచెం పోయేద్దాం. బండి తెప్పి నడువు వస్తానే, కాలు కూస్తానే చెప్తున్నావురా. అరే
వాళ్ళ ఇంటికి పోదాం రా అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నావు. అరే నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కదా, వాళ్ళ ఊరు మా దోస్తు అన్నాడు. ఫోన్ చేయరా, ఫోన్ చేసి తెలుసుకో. కూర్చో చెప్తాగానే మంచిగా తయారయ్యి వస్తే కట్ట మీద కూర్చోబెట్టింది. ఎక్కడమో ఇది మన వాడకు అమ్మాయి ఉంటుంది చూడరా, మధ్య మావంతో తిరుగుతానని చెప్పినావు చూడు. సరే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతావారా? ఏంటిది? అవునా, మరి చాలా సేపు అవుతుంది, మేము విన్నా ఉన్నాం, ఇంకా రాలేదురా. అవునా? అరే ఏమైందిరా? సరే ఆగురా చెప్తా గానీ. చెప్పు మరి. ఆల్రెడీ బయలుదేరిందట, ఊరు మొత్తం తెలిసిందట. నేను చెప్పలే కదరా, అప్పుడే చెప్తుంది కదరా. అదే ప్రాబ్లం అయ్యి అది లేట్ నిమ్మలంగా వస్తాను. ఇప్పటికి రావచ్చు, పోదాంపా. వాడే ఫోన్ చెప్తాను, మాట్లాడలేదు అడుగు. ఆగట్లే, ఆగు. అమ్మా చెప్పమా. అవునా, ఇప్పుడురా? సరే సరే సరే. అరే ఏమైందో చెప్పురా. రే చెప్పురా. తర్వాత చెప్తాను, టెన్షన్ పడ. అరే ఎవరైనా ఏమన్నా అన్నారా? వాళ్ళ డాడీ గిట్ల కొట్టినట్టునా? కొట్టుడు ఎక్కడ? చెప్పురా మరి. అది అందుకే లేట్ అయినట్టు, అందుకే రాలే. అరే చెప్పురా అంటే. అరే అదే ఎవరైనా అంటే నరుకుతారా అని. చెప్పురా, నువ్వు నాకు అర్జున చెప్పు. చెప్పురా రే చెప్పు. మళ్ళీ అయ్యే గుంజుకోబెట్టినట్టునా? అయ్యే కాదు కానీ చెప్పురా అంటే. చెప్తే అంత గుండె తట్టున్నారా నీకు? తట్టుకుంటే చెప్పురా. నాకు గదంతా చెప్పక, నాకు చెప్పు. లేట్ అయితే పిచ్చిలు ఎత్తాంది. అది రావచ్చు, పోదాం పారా అంటే. అరే చెప్పురా అంటే. ఆయన వేసిపోయిందట్రా అంటే నేను కూడా పొద్దు నేను చెప్పేది అదేరా. నాకు వస్తాందిరా అని చెప్తే అవి రావచ్చు అని. పోదాంపా. అట్లా కాదురా, అది ఇంకొంత పోయిందట. అరే ఏం మాట్లాడుతున్నావు రా? అది నా పిల్లరా. నీ పిల్లే ఇంకొంత పోయింది. అందరు చూసిందని అన్నారు. ఏమైందిరా? ఏమైందిరా? అరే అదే లవ్ చేద్దాం అన్నది, అదే అన్ని చేసింది, అదే లేచిపోదాం అన్నది. అదే వాళ్ళ ఫ్రెండ్ తోని ఇది ఎత్తది అది ఎత్తది అని చెప్పింది. మరి అదే పోయింది కదరా? మిమ్మల్ని అదే పోయింది కదరా? నాకు ఎట్లా ఉన్నది. ఈ పిచ్చోడకి దీనికి ఎడతావురే, ధైర్యంగా ఉండాలి. ఉండు. అదే దేవుని దగ్గర పోయేదిరా. పూజ నీ పేరు మీద చేపించుకొచ్చిన, బొట్టు పెట్టేది, షోలో పూలు పెట్టేది. మంచిగా పెట్టింది పువ్వు. నువ్వేమన్నా పెట్టినవారా డబ్బులు ఇట్లా? దానికి ఐఫోన్ మొన్న కొనిచ్చిండ్రా 90,000 పెట్టి. ఐఫోన్? మళ్ళా దాని బర్త్డేకు నేను 30,000 పెట్టి దాని ఫంక్షన్ గ్రాండ్ చేసిండ్రా. వాళ్ళ ఫ్రెండ్ కు నేను 10,000 ఇచ్చిండ్రా బర్త్డేకి. అయితే 10,000 పెట్రోల్ అయిపోయింది అని 100 రూపాయలు కొట్టరా అన్న. మొన్న కొట్టినావురా? 1,00,000 రూపాయలు, 30,000 ఐఫోన్లు. చచ్చిపోతారా? చచ్చిపోడా? ఎలాగో ఏం కాదు, ఆగురా. ధైర్యంగా ఉండాలి. నేను చూడైతే నవ్వుతాను, మంచిగా ఉండాలి. ఎట్లా నీ పిల్లలు వేసిపోతే వెళ్తుంది. ఏం కాదు కానీ లేరా, దీనికి ఏమవుతుందిరా? మాయ చెప్తే తొక్కుతారా నన్ను. ఊళ్ళో ఎవరు చెప్పకరు. ఊళ్ళో చెప్తారా మేము? ఇక్కడేం చెప్తాలన్నా? ఏం లేదు, పోరా నువ్వు. ఏమని చెప్పాను, నాకే తేడా కొడుతుందన్న. ఏం లేదు కానీ నువ్వు పోరా, నువ్వు ఏం కాదు. అన్న పంచగట్టిండు, ఏమో నువ్వు బాధపడతాను, ఏమో అయిందన్న, తేడా కొడుతుంది. అరే ఏం రా ఊరిస్తావు? ఏం లేదనుకో. అలాగే సస్పెండ్ ఉండదన్న నాకు అక్క చెప్పుర్రా అన్న. అరే నువ్వు నుంచి పోరా, నువ్వు పోరా, ఏం కాదు కానీ. అరే చెప్పుర్రా అన్న. అరే ఊరిస్తాను, పిల్లలు వేసిపోయిందా అంటే ఇప్పటికే. ఏంది సిద్ధ పిల్లలు వేసిపోయిందా? సిద్ధన పిల్లలు వేసిపోయిందట్టు. అరే గానికి ఎందుకు చెప్పినవు రా? వాడు ఊళ్ళో అందరితో చెప్తా అయిపోయిందిరా. ఏ ఊకోరా, వాడు ఎవరు చెప్తారా? వాడు గిన్నె మీరు రావాడు. శాండీ గారు ఫోన్ చేస్తాను. ఇక వాడేందుకు చెప్తాను? ఏమో మాట్లాడరాదు. హలో, నాకేమైందిరా? నేను మంచిగా ఉన్నా.
దిగాయి. ఏమైందిరా? వాడు బ్యానర్లు కట్టాలా అంటాడు. వాడు నాకు ఫోన్ చేసి నా బ్యానర్లు కడతాడట. ఏ బ్యానర్ లేదు ఏం లేదు. వాడు ఎవరు చెప్పడానికి కదరా? వాడు ఎవరు చెప్తారా? వాడు మనోడేనే. అదో మన మాయ ఫోన్ చేస్తాడు. డాడీ నేను దాంతో ఎందుకు తిరుగుతానే? అంత నేను వానికి ఏమైందా? వాడు ఇంతసేపు నాకు కలిసి లేదు 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 వాడు మంచిగా ఉన్నాడు. వానికి ఏం కాలే. కట్నం గిట్నం ఎక్కడదే? కట్నం లేదు గిట్నం లేదు. మన పిల్లలు వేసిపోయి వాడు వస్తాడనట. మళ్ళా చెప్పిండ్రా పిల్లలు వేసిపోయింది. నేను తర్వాత చేస్తా. పిల్లలు వేసిపోయిందా? చల్ నీ ఎవరు చెప్పినాడా? అని ఫోన్ల మీద ఫోన్లు వస్తానాయి. ఎవరు చెప్పినాడు? నువ్వు ఏం మనిషిరా నువ్వు? నీ ఏడు వేదా? నేను ఇక్కడ టైర్డ్ పోతాను. ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ టైర్డ్ పోతాను పోయినా నేను. చల్ నీ ఫోన్లు వస్తానాయి. నేనెవరు చెప్పినా అన్న? మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే ఎక్కడ నువ్వు రానికి చెరువు కావన్నా అని చెప్పిన. అక్కడే చేస్తావరా అంటే అరే సిద్ధన్న పిల్ల లేచిపోయిందట అదన్న. గంటే ఎమ్మడే ఫోన్ చేసిన వాడిగా సరేగా ఇడదా ఎవరికి ఫోన్ చేసి పొడి ఇటు పొడి. అరే తీసుకురా. అది ముగ్గురు కలిసి నన్ను సావదేంగుతారా? అగో ఇడెవరా? సురేష్ ఆడా? ఎవరా? సిద్ధన్న ఫోటోలా? నీ అమ్మ సిద్ధన్న ఫోటో లేదురా. వాడు మంచిగా ఉన్నాడు. వానికేమైందిరా? నువ్వే చెప్పినావా? అరే వీడే చెప్పిందట మనకి. చెప్తారా? ఈ వాట్సాప్ లాగేంది ఫోటోలు అట. ఫోన్ నీదారా? ఎవరు చెప్పకు. అన్నగా ఫోన్ వస్తా అని ఎవరిదా నెంబరు? వీడెవర్రా నా ఫోటో స్టేటస్ పెట్టిండు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అట్నా? హ్యాపీ బర్త్డే పీస్ అని పెట్టిండు వాడు ఎప్పుడో. నా కొంప ముంచిర్రా చేసిందే నాతో వచ్చిండ్రైతే నీ చచ్చిపోతా అని రంది లేదు కానీ నీతో వచ్చిన చచ్చిపోతా అంటే రందారా నీకు? అది నన్ను మోసం చేసిపోయిందని బాధ లేదురా. మీరు చదువుతారు చూసి అది బాధ. మీ తమ్ముడురా? 2 సంవత్సరాలు అవుతుందా మీ పిల్లలు లవ్ చేసి? కాదురా. 3 సంవత్సరాలు అవుతుందా? కాదురా. మరే 4 నెలలు అవుతుందిరా. 4 నెలలకైతే 4 లక్షలు గట్టినే పెట్టింది పువ్వు. నీకు గమ్మత్ అవుతుందారా? నవ్వుతారు. నా ఇజ్జత్ తీసి నీ చచ్చిపోతారా? లేరా? అరే చూడా వాడు ఇంతకుముందు మా దోస్తు గారు ఫోన్ చేసిండు. వాడు పైసల కోసం నేను ట్రాప్ చేసిందట. అది పైసలు లేక వాళ్ళ ఇద్దరు 2 years అవ్వట వాళ్ళది. వాళ్ళు పైసలు లేక ఇన్ని రోజులు ఈ 4 నెలల కాంచి వానికట ఐఫోన్ ప్రో కొనిచ్చిందట. 16 or 17 ప్రో అనట. వాని బర్త్డే నట సూపర్ చేసిందట. మస్తు చేసిందట. ఆమె బర్త్డే ఇంకా సూపర్ చేసుకున్నాడట. నిన్న డబ్బులు వచ్చినాయట. ఇవాళ పోయిలట లేచిపోయిలట. ఇంతకుముందే ఫోటోలు పంపించి స్టోరీ పెట్టాను. ఆయన్ని నీ పైసలేరా? ఇవాళ లేచిపోయిందట. అంటే నా పిల్లకు నా పైసలు పెళ్లి చేపించినావు. ఏం కాదురా దానికి. అది పోయిందని నాకు రంది లేదురా. నా పైసలతో వేరే టోన్లు వేసిపోయిందనే రంది. పెళ్ళైందరా? అయితే కానీ ఫోటోలు పంపిరా తర్వాత చెప్తారా. రే అయిపోయింది కానీ గా మధ్య నువ్వు ఫోటో చూపెట్టినావు. గా అమ్మాయినారా? అవునురా అదేరా. గా అమ్మాయినా? ఒరే 4 నెలల కింద కాలేజ్ కాడ కలిసింది ఆమె. నీ గురించి అడిగింది. నీ గురించి రిచ్ గా చెప్పిన 2 ట్రాక్టర్లు మీకున్న 2 కార్లు లేవా? కార్లు వాటి గురించి ఆ బిల్డింగ్ 10 ఎకరాలు 20 ఎకరాలు అని మస్తు రిచ్ గా చెప్పిన. కొంప ముంచిందే మీరు రా. నా కొంప ముంచిందే నువ్వు రా. నువ్వేంద్రా నువ్వు ఊళ్ళో అందరు చెప్తావు. నా ఇజ్జతంతా తలకి ఎట్లా ఎత్తుకొని తిరగాలరా? చేసిందంతా మీరేరా. నా గురించి ఇదని చెప్పి అదని చెప్పి లాస్ట్ అన్న ఏం కాదు అన్న
నిమ్మలంగా ఉండన్నా ఏం చేసుకోకండి నన్ను నా ఎగ్జామ్ తీసింది మీరు ఎట్లా రారా ఇట్లా రా నీ అబ్బా దీనికి పెళ్లి పంచ గించ చల్ నాకు పంచొద్దు పెళ్ళొద్దు హలో సిద్ధాంత్ పని అయిపోయింది కానీ ఇంకా ఫోటోలు పంపి స్టోరీ అన్న పెడతా స్టోరీ పెడతా పంపుతా పంపుతాం